కొండపోచమ్మ సాగర్ మేము మా భూమి మాకు కావాలని అప్పట్లో కేసు వేసినప్పుడు కేసులో పేర్కొన్నాము. అయితే మేము మమ్మల్ని 2020 సంవత్సరంలో బలవంతంగా అర్ధరాత్రి పూట తీసుకొచ్చి రేకుల రూమ్లలో వేసిండ్రు. అయితే ఇప్పుడు మేము ఆ రూమ్లలో రేకుల షెడ్లలోకి పోయి కూడా దాదాపు ఇప్పుడు 5 సంవత్సరాలు నిండిపోయింది, 6వ సంవత్సరం నడుస్తుంది. అయినా మాకు ఇప్పటి వరకు పరిష్కారం జరగలేదు. 4 నెలల క్రితం దాచారం మల్లయ్య అనే వ్యక్తి మా మామయ్య అవుతాడు, ఆయన చనిపోయినాడు. ఇదే మనస్తాపాభివృద్ధి చెంది అయితే ఇల్లు కట్టుకోమని ప్లాట్ ఆలోచించింది. కాకపోతే దానికి రిజిస్ట్రేషన్ లేదు. ఆయన దగ్గర కడదామంటే పైసలు లేవు, ఈ రిజిస్ట్రేషన్ చేయట్లేదు. వాళ్ళ పిల్లలకి 18 సంవత్సరాల ప్యాకేజీ పైసలు అవి కూడా రాలేదు. కనీసం అవ్వొచ్చిన ఒకళ్ళ పైసలతోటి ఇల్లు కడదామని ఆలోచించుకుంటూ ఉండగానే ఆయన మనస్తాపానికి గుర్చెంది. ఇటు అప్పుల బాధ, ఇంటి దగ్గర బతకలేక, కొడుకుల పెళ్లిళ్ళకు పిల్లని ఇయ్యలేక, ఇదంతా అవమానాలు భరించలేక ఆలోచించి ఆయన మనస్తాపానికి గుర్చెంది మా మామయ్య 4 నెలల క్రితం చనిపోయింది. ఆయన ఇప్పుడు నిన్న మధ్యాహ్నం 4 గంటల సమయంలో అదే ఆయన చిన్న కొడుకు, ఆయన కూడా ఇదే నాకు ప్యాకేజ్ రాలే తిరిగిండు. వాళ్ళ నాయన చనిపోయిన నుంచి ఇదే బాధతోటి మాకు ఎప్పుడు కడతాం, మాకు పిల్లని ఎవరిస్తారు, మా పెళ్ళిళ్ళు ఎట్లా, మా భవిష్యత్తు ఎట్లా, మేము ఎట్లా బతకాలి, ఇదంతా ఆలోచించుకుంటూ ఆయన నిన్న సాయంత్రం 4 గంటలకు ఎవరు లేని సమయంలో మనస్తాపానికి చెంది ఉరి వేసుకొని చనిపోవడం జరిగింది. అయితే నా 9 గంటలకి ఎంఆర్ఓ కార్యాలయానికి వచ్చినాం. మాకు న్యాయం జరగాలి, ఇప్పటికైనా ఇద్దరు చనిపోయినా కానీ మాకు 5 సంవత్సరాల నుంచి జరిగిన న్యాయం ఇప్పుడన్నా మీరు దయచేసి చేయాలని మేడం గారి దగ్గరికి వస్తే, పొద్దున వస్తే ఇప్పటి వరకు ఇప్పుడు ఈ టైంకి ఇప్పుడు సోమవారం రోజు చేస్తామని ఆమె చెప్పడం. పైసలు రాలేదు అని చనిపోయింది. మా తమ్ముడు కూడా నాయన వచ్చిపోయినాక ఫ్లాట్ రావాలి, ప్యాకేజ్ రావాలి, పైసలు ఎట్లా మేము అప్పులో అని వాళ్ళ అక్క పెళ్లి చేసిన అప్పులు కూడా ఉంది. అలా అప్పులు ఏమి లేవు, భూములు గుంజుకున్నారు. నైట్ పూట పోలీసులను పెట్టిరు. మన పీకల్ చేసుకొని ఇక్కడికి మేము కూడా ఉన్నాం. లేడీస్ పోలీసులు కొన్ని విషయంలో తిన్నాయి, మూటలు ముళ్ళలు కొన్ని సామాన్లు అక్కడనే ఉన్నాయి. ఆ రాత్రి పూట ఇక్కడ తెచ్చి రేకులు కూడా వేసి 5 సంవత్సరాలు పోయి భూములు కూడా కూలిపోయినాయి, గురుస్తున్నాయి. ఆ పిల్లల్ని వేసుకొని మానవడత కూడా పక్కకు ఇక్కడ ఊళ్ళు ఉందిగా, ఆ ఊళ్ళలో మంది ఇళ్ళలో వచ్చి పడుకుంటారు, మళ్ళీ పుట్టలు లేకపోతే పోయి ఇళ్ళలో ఉంటుంది. అట్లనైనా వాళ్ళు ప్యాకేజ్ ఇస్తలేరు, ఫ్లాట్లు ఇస్తలేరు. కొందరికి ఇచ్చిరంట, వీళ్ళు 4 అన్నదమ్ములలోకే ఇవ్వలేదంట. ఇక ఇస్తలేరు, నేను దిగిన మయ్య చచ్చిపోయినాక కూడా ఇస్తలేరు అని అది 2 రోజుల నుంచి అన్నం ఇంట్లో ఒకటే నాకు పైసలు వస్తున్నాయి, నాకు పిల్లలు లేనంటారు. మా అన్నకు కూడా పిల్లలు లేనంట, పైసలు లేదు, మేము ఎట్లా బతాం, మేము చిన్న పొందమని వేసుకుని చచ్చిపోతాం. కావాలి పైసలు రావాలి, ఫ్లాట్ రావాలి, అవి ఉన్న కట్టిన ఇండ్లు కూడా రిజిస్ట్రేషన్ చేసి ఎవరైతే చనిపోయిండో ఆయనకు కూడా నష్టపరిహారం ఫ్లాట్లు ప్యాకేజ్ ఇచ్చినందుకే చనిపోయింది. ఆయనకంటే చిన్నోళ్ళకు కూడా ప్యాకేజ్. కొండపోచమ్మ సాగర్ మాది 21 ఎకరం భూమి పోయింది. ఈ ఇద్దరు ముగ్గురు లీడర్లు కలిసి కేసు పెట్టాలి, పైసలు ఇస్తాం, కేసు పెట్టాలి, ఎక్కువ వస్తాయి అన్నారు. అంటే మేము వాళ్ళ మాట నమ్మాము. ఇక వాళ్ళ మీద ఏమేమి తింటారో తెలియదు, ఇప్పటి వరకు వాళ్ళకు 2 మనిషికి 2 ప్లాట్లు వస్తే చేసుకురు. మా ప్లాట్లు పక్కన పెట్టిరు. మా ప్లాట్లు తీసేది కావాలంటే మాకు ఇండ్లు లేవు, ఉండబోతే ఇండ్లు లేవు, రేగులలో సంతులు అవుతుంది, ఆనబోతే మొక్కలు మధ్య ఇల్లు, బియ్యం సంతులు నాంతాయి. పెళ్ళాం పిల్లలు చిన్నోళ్ళు, ఊరు 3 బిడ్డలు, ఆ 3 బిడ్డలు ఉన్నోళ్ళు కూడా పెళ్లిలోకి వచ్చారు, బాధలు పడుతున్నారు. అట్లా అయినా కానీ వీళ్ళకి కనికరం లేదు, తెచ్చిపిచ్చారు, పక్కకు జరిగారు. ఇప్పుడు చనిపోయిన ఆయన మా తమ్ముడు ముందుగా చచ్చిపోయాడు. 3 నెలలకు మా తండ్రి కొడుకు మా ప్లాట్ తీసి నాయన అడిగితే నేను ఏమో రా మరి సమస్య మనకు ఇచ్చాడు అని నేనన్నా. అనగానే 2 రోజుల కింద అడిగిన పోయిండు, నిన్న వదిలిపెట్టుకుంది. నేను గవర్నమెంట్ మాకు ఆ ప్లాట్లు రిజిస్టర్ కావాలి, ప్యాకేజీలు రావాలి, 18 నెలలు ఆ ప్లాట్లు రిజిస్టర్ కావాలి.